हमारा मांगे नहीं दिए तो नहीं चलेगा। మరి చర్చలకు వెళ్లకుండా సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం యాజమాన్యం మొండి వైఖరి అవలంబించింది. అలాగే లేబర్ కమిషనర్కు లెటర్ ఇవ్వడం వలన మరి లేబర్ కమిషనర్ కూడా మరి మేనేజ్మెంట్ను చర్చలకు పిలిస్తే మేనేజ్మెంట్ చర్చలకు రాకుండా అసలు సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి అవలంబించినందువల్ల మరి తప్పలేని పరిస్థితుల లోపల రాష్ట్ర కమిటీ జేఏసీ 22వ తారీఖు నుంచి ఉదయం ఫస్ట్ బస్సు నుంచి బస్సులు ఆపుతామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలో ఒక్క బస్సు కూడా వెళ్లకుండా బస్సులు ఆపడం జరిగింది. మరి నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒక ఆర్టీసీ యాజమాన్యంను మాత్రమే పిలిచి చర్చలు చేసేసి మరి జేఏసీ నాయకులను పిలవకుండా ఒక నలుగురితో కమిటీ వేయడం జరిగింది. మీరు ఆ కమిటీతో మాట్లాడి ఆ సమస్యలు ఏవైతుందో కమిటీకి చెప్పండి. కమిటీకి చెప్పిన తర్వాత 4 వారాల తర్వాత వాళ్ళు నివేదిక ఇస్తారు. దాని తర్వాత మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా అంటే మమ్మల్ని మోసం చేయడానికి, సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మె చేస్తామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులను ఆపడం జరుగుతూ ఉంది. మా సమస్యలు పరిష్కరించే వరకు ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళదు. మేము ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, మరి రేపు కాబోయే రోజులలో మీరు కూడా ఆర్టీసీకి రావాల్సిన అవసరం ఉంటుంది. మీరు కూడా మాకు మద్దతు ప్రకటించాలని చెప్పడం వల్ల నిర్మల్ డిపోలో కూడా ఈరోజు ఒక అద్దె బస్సు డ్రైవర్ కూడా విధులకు హాజరు కాలేదు. వాళ్ళు కూడా మాతో పాటు సమ్మెలో పార్టిసిపేట్ అవుతామని చెప్పేసి పాల్గొంటున్నారు. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మికుడు మరి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందు చూపు చూడాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఇంకా ప్రైవేట్ వెహికల్స్ నడిపి మమ్మల్ని ఏదో బస్సులు ఆపేసి ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రైవేట్ వెహికల్స్ నడిపితే మాకు కూడా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు.